బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీ జాతీయ అధ్యక్షుడిగా ఎన్నిక లాంఛనం కానుంది. బీజేపీ చరిత్రలో జాతీయ కార్యనిర్వహణ అధ్యక్ష పదవికి నియమితులైన రెండో వ్యక్తిగా నితిన్ నబీ నిలవనున్నారు. ఇప్పటి వరకు కూడా గతంలో చూసుకుంటే ఎప్పుడు కూడా ఈ వర్కింగ్ ప్రెసిడెంట్ అనేది కూడా బీజేపీలో లేదు. జేపీ నడ్డా ముందుగా కూడా వర్కింగ్ ప్రెసిడెంట్గా అవ్వటము, ఆ తర్వాత ఇప్పుడు నితిన్ నబీన్ కూడా ఇప్పుడు వర్కింగ్ ప్రెసిడెంట్గా కాబోతున్నాడు. ఇక ఈ మేరకు కూడా నియమించడం అయితే లాంఛనంగా మారిపోయింది. 2019లో జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్గా జేపీ నడ్డా అయ్యారు. 2020 జనవరిలో జాతీయ అధ్యక్షుడిగా జేపీ నడ్డా ఎన్నికయ్యారు. ఇక జేపీ నడ్డా తరహాలోనే నబీన్కి అధ్యక్ష పగ్గాలు దక్కే అవకాశాలు ఉన్నాయంటూ కూడా ఇప్పుడు చర్చ మొదలైంది. ప్రస్తుతం జేపీ నడ్డాకు సహాయకుడిగా వ్యవహరించనున్నారు నితిన్ నబీ. ఇక దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ అడిగి తెలుసుకుందాం. కిరణ్, జేపీ నడ్డా తరహాలోనే నితిన్ నబీన్ ఎన్నిక కూడా జరుగుతుంది, తరువాత కూడా అదే విధంగా కూడా అడుగులు పడతాయంటూ కూడా ఇప్పుడు పూర్తిగా కూడా దీని గురించి చర్చ జరుగుతుంది. పూర్తి డీటెయిల్స్ ఏంటి? బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీ ఎన్నిక లాంఛనమే అంటూ రాజకీయ వర్గాల్లోనూ అటు బీజేపీ పార్టీలోనూ ప్రచారం కొనసాగుతుంది. ఎందుకంటే బీజేపీలో జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ అనే పదవి మొదటిసారి సృష్టించారు. ఈ పదవి గతంలో ఏదైతే జేపీ నడ్డా అమిత్ షా కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకోకముందు అమిత్ షా అధ్యక్షుడిగా ఉన్నవారు. అమిత్ షా కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకున్న తర్వాత జేపీ నడ్డాను బీజేపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమించారు. జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నుంచి 6 నెలల తర్వాత బీజేపీ జాతీయ అధ్యక్షునిగా ప్రమోట్ చేయడం జరిగింది. గతంలో జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉంటూ జాతీయ అధ్యక్షుడైన వ్యక్తి ఏదైతే నడ్డా, జేపీ నడ్డా. అయితే తర్వాత కాలంలో ఆయన దాదాపు జాతీయ అధ్యక్షుడైన తర్వాత దాదాపు 6 ఏళ్ళ పదవీ కాలంలో ఉన్నారు. ఆయన రెండు సార్లు జాతీయ అధ్యక్షుడైనాడు. అయితే బీజేపీ చరిత్రలో బీజేపీ రాజ్యాంగంలో ఏదైతే తన పార్టీ రాజ్యాంగంలో ఒక వ్యక్తి 2 సార్లకు మించి బీజేపీ జాతీయ అధ్యక్షుడు అయ్యే అవకాశం లేదు. ఆ అవకాశం మళ్ళీ ఏదైతే జేపీ నడ్డాకు వచ్చే అవకాశం లేదు కాబట్టి ఆయన కేంద్ర కేబినెట్ లో కూడా మంత్రిగా ఉన్నారు. ఇప్పుడు ఏదైతే బీహార్ నుంచి ఎన్నికైన నితిన్ నబీ జాతీయ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఈ 6 నెలల కాలంలో నితిన్ నబీ జేపీ నడ్డాకు సహాయకుడిగా వ్యవహరిస్తారంటూ బీజేపీ వర్గాల ప్రచారం జరుగుతుంది. 6 నెలల తర్వాత ఏదైతే జాతీయ కార్యవర్గ సమావేశాలు ఏదైతే బీజేపీ ఆయా రాష్ట్రాల్లో బీజేపీ అధ్యక్షుల ఎన్నిక నియామకాలు పూర్తి అయ్యి తర్వాత కార్యవర్గం ఏర్పాటైన తర్వాత బీజేపీ జాతీయ అధ్యక్షునిపై దృష్టి పెడతారు. ప్రస్తుతానికి తాత్కాలిక పదవి మాత్రమే బీజేపీ జాతీయ అధ్యక్ష పదవి. రాబోయే రోజుల్లో బీజేపీ వర్కింగ్ అధ్యక్ష పదవి రాబోయే రోజుల్లో బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంటే బీజేపీ జాతీయ అధ్యక్షుడు అవుతారని మనకు జేపీ నడ్డా విషయంలో రుజువైంది. కాబట్టి ప్రస్తుతం జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఎన్నికైన నితిన్ నబీ రాబోయే రోజుల్లో బీజేపీ అధ్యక్షుడిగా ఎన్నిక కావడం లాంఛనమే అంటూ బీజేపీ మరియు ఆర్ఎస్ఎస్ వర్గాల నుంచి సమాచారం అందుతుంది. రేణు, ఏదైతే బీహార్ అసెంబ్లీ నుంచి 5 సార్లు బంకీపూర్ అసెంబ్లీ నుంచి 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు నితిన్ నబీ. ఆయన బీహార్ కేబినెట్ లో రోడ్లు భవనాల శాఖ మంత్రిగా ఉన్నారు. ఈ నెల 20 నుంచి ఢిల్లీలో జరిగే బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఆయన అధ్యక్ష వహించినారు. మొత్తం దేశవ్యాప్తంగా ఉన్న బీజేపీ శ్రేణులతోనూ బీజేపీ కీలక నేతలతోనూ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ సమావేశంలో ప్రసంగిస్తారు. అదేవిధంగా పార్టీని ఎలా ముందుకు తీసుకొని పోవాలి, 2047 మిషన్ 2047 గా బీజేపీ ఒక వ్యూహాన్ని రచించింది. 2047 వరకు బీజేపీ అధికారంలో కొనసాగడానికి బీజేపీ కసరత్తు చేస్తుంది. ఆ విధంగా ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. ఆ కోణంలో భాగంగా ఈ నెల 20 నుంచి జరగబోయే జాతీయ కార్యవర్గ సమావేశంలో నితిన్ నబీ రాబోయే రోజుల్లో పార్టీ దిశానిర్దేశం కూడా చేస్తారు. అందుకు ఏదైతే హోంమంత్రి అమిత్ షాతో పాటు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా ఈ సమావేశంలో పాల్గొంటారు. ప్రస్తుతానికి ఏదైతే ఉందో జాతీయ అధ్యక్ష పదవి ఈ నితిన్ నబీ రాబోయే రోజుల్లో చేపట్టడం లాంఛనమే అంటూ బీజేపీ ఆర్ఎస్ఎస్ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. రేణు, ఎస్ కిరణ్, ఈ సందర్భంలో కనుక ఒకసారి నితిన్ నబీ గత రాజకీయ భవిష్యత్తుని కనుక మనం చూసుకుంటే ఆయన కీలకంగా ఉన్నటువంటి విషయాలు కానీ మనం గుర్తు చేసుకుంటే ఏ సందర్భాలను మనం గుర్తు చేసుకోవచ్చు కిరణ్? రేణు, కాబోయే జాతీయ అధ్యక్షుడిగా ప్రస్తుతం వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న నితిన్ నబీ రాజకీయ జీవితం బీహార్ నుంచి ప్రారంభమైంది. బీహార్ ఎన్నికల్లో 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. తన తండ్రి మరణం తర్వాత రాజకీయాల్లోకి వచ్చిన నితిన్ నబీ బంకీపూర్ అసెంబ్లీ నుంచి వరుసగా 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ప్రస్తుతం బీహార్ అసెంబ్లీలో
ఏదైతే ఆయన మంత్రిగా ఉన్నారు, రోడ్లు భవనాల శాఖ మంత్రిగా ఉన్నారు. బీజేపీ ఆర్ఎస్ఎస్ కింది స్థాయి నుంచి వచ్చిన కార్యకర్త. ప్రధానమంత్రి మోడీ, అమిత్ షా గుర్తింపు ఉంది. రాబోయే రోజుల్లో యువకులకు అవకాశం కల్పించాలనే లక్ష్యంతో బీజేపీ అతి యంగెస్ట్, అతి చిన్న వయసు 45 ఏళ్ల వయసులోనే జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమించింది. అటు అతి చిన్న వయసులో ఒకవేళ రాబోయే రోజుల్లో బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీ ఎన్నికైతే అతి చిన్న వయసులోనే బీజేపీ అధ్యక్షుడైన ఘనత కూడా ఆయనకే దక్కుతుంది. 52 ఏళ్ల వయసులో నితిన్ గడ్కరీ బీజేపీ జాతీయ అధ్యక్షుడు అయ్యారు. అంతకు చిన్న వయసులో ఏదైతే రాబోయే రోజుల్లో అధ్యక్షుడైతే కేవలం 45 సంవత్సరాల్లోనే అధ్యక్షుడైన ఘనత నితిన్ నబీకి దక్కుతుంది. బీహార్ రాజకీయాల్లో చెరగని ముద్ర. ఇటు ఏదైతే బీజేపీ ఆర్ఎస్ఎస్ రెండు వర్గాలకు కూడా అనుకూలమైన నాయకుడు. అదేవిధంగా ప్రధానమంత్రి మోడీ, ఇటు అమిత్ షాకు అత్యంత సన్నిహితంగా గుర్తింపబడిన నితిన్ నబీ రాబోయే రోజుల్లో బీజేపీని ముందుకు తీసుకెళ్తారు. 2047 వ్యూహం ఖరారు చేశారు. ఆ దిశగా ఏదైతే 2047 వరకు బీజేపీ ప్రభుత్వం కొనసాగేలా క్షేత్రస్థాయి నుంచి బీజేపీ ఆర్ఎస్ఎస్ ప్రణాళిక సిద్ధం చేస్తుంది. అందులో భాగంగానే నితిన్ నబీని జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమించారు. రాబోయే రోజుల్లో నితిన్ నబీకి అంటే ఈ పదవి దక్కటానికి కారణం మనం రీసెంట్ గా చూస్తే గనక బీహార్ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయాన్ని సాధించింది. అనుకోని చోట్ల కూడా విజయాన్ని సాధించడం జరిగింది. బీజేపీ తాను ఊహించినటువంటి విజయాన్ని అక్కడ సాధించడం జరిగింది. ఇందుకు గాను బీహార్ నుంచి ఈ పదవికి కన్సిడర్ చేయడం జరిగిందా ఏంటి? రేణు, బీజేపీలో క్షేత్రస్థాయి నుంచి ఒక చిన్న కార్యకర్త నుంచి పై స్థాయి నాయకుడి వరకు ఎవరైనా బీజేపీలో అధ్యక్షుని చేసే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే అందుకు ఉదాహరణ మోడీ గతంలో ఏదైతే ఆర్ఎస్ఎస్ కార్యకర్తగా క్షేత్రస్థాయి నుంచి అతి కింది స్థాయి నుంచి వచ్చి బీజేపీలో ముఖ్యమంత్రి అయ్యి తర్వాత బీజేపీలో ఏకంగా ప్రధానమంత్రి అయిన ఘనత ఉంది. బీజేపీకి ఒక స్పెషలైజేషన్ ఉంది. కార్యకర్త నుంచి అధినేత వరకు ఎవరైనా బీజేపీ అధ్యక్షుడయ్యే అవకాశాలు ఉన్నాయి. అందుకు బెస్ట్ ఉదాహరణ మోదీ అయితే ఇప్పుడు జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమించిన నితిన్ నబీ కూడా మనం ఎందుకంటే కింది స్థాయి నుంచి వచ్చారు. ఏదైతే ఒక బలమైన సామాజిక వర్గానికి సంబంధించిన నేత, తన తండ్రి బంధం తర్వాత రాజకీయాల్లోకి వచ్చి వరుసగా 5 సార్లు ఎమ్మెల్యేగా అయిన ఘనత. ఇటు ఆర్ఎస్ఎస్, అటు బీజేపీ క్షేత్రస్థాయి నుంచి పార్టీ కోసం కష్టపడిన నేత. అలాంటి నేతకు గుర్తింపు ఇవ్వాలనే నేపథ్యంలోనే ఏదైతే ఊహకు అందకుండా అమిత్ షా, మోడీ తీసుకునే నిర్ణయాలు ఎవరి ఊహకు అందకు ఆ ఊహకు అందని నిర్ణయం తీసుకొని బీహార్ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించడం ఒక కారణం అయితే, రెండో కారణం పార్టీకి అంకిత భావం, క్షేత్రస్థాయి నుంచి బీజేపీ పైన పట్టు, ఆర్ఎస్ఎస్ శాఖలతో పాటు సమన్వయం, ఈ అన్ని విషయాలు కలిసి వచ్చిన తర్వాత ఏదైతే ఊహించని విధంగా నితిన్ నబీని తెరపైకి తెచ్చి బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమించారు. రాబోయే రోజుల్లో ఒక దాదాపు ఈ 6 నెలల కాలంలో ఇప్పుడు ప్రజెంట్ అధ్యక్షుడిగా ఉన్న జేపీ నడ్డాకు సహాయకరంగా ఉంటూ రాబోయే రోజుల్లో బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీ అవుతారని అటు బీజేపీ వర్గాలు, ఇటు ఆర్ఎస్ఎస్ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. రేణు, ఎస్ కరణ్, స్టే విత్ us. మీ దగ్గర నుంచి మరిన్ని డీటెయిల్స్ అయితే మేము తీసుకుంటాము. ఇక బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీ అవ్వబోతున్నారా? నితిన్ నబీ జాతీయ అధ్యక్షుడిగా ఎన్నిక లాంఛనం కాబోతోంది. బీజేపీ చరిత్రలో జాతీయ కార్యనిర్వహణ అధ్యక్ష పదవికి ఇప్పుడు రెండో వ్యక్తి నితిన్ నబీన్గా నిలిచారు. ఇంకా దీంట్లో చూడాల్సింది ఏంటంటే అతి తక్కువ వయసులో 45 సంవత్సరాల వయసులో కూడా ఆయన అంటే ఇప్పుడు గతంలో కనుక మనం చూసుకుంటే జేపీ నడ్డాకు కూడా ముందుగా వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఇచ్చారు. ఆ తర్వాత బీజేపీ జాతీయ అధ్యక్షుడు పదవి ఇవ్వడం జరిగింది. నితిన్ నబీకి కూడా ఇదే విధంగా ఇప్పుడు జేపీ నడ్డా కింద కూడా ఆయన ఇటు వర్కింగ్ ప్రెసిడెంట్గానైతే ఆయన వర్క్ చేస్తారు. ఇక ఆ తర్వాత వెంటనే కూడా తనకి కూడా జేపీ నడ్డాకి ఏ విధంగా జాతీయ అధ్యక్షుడు పదవి ఇచ్చారో అదే విధంగా కూడా నితిన్ నబీన్కి కూడా పదవి ఇవ్వబోతున్నారన్నట్లుగా కూడా తెలుస్తూ ఉంది. ఇక వీటన్నిటికీ కూడా ఒకవేళ కనుక జాతీయ అధ్యక్షుడు పదవి చేపడితే నితిన్ నబీ చేపట్టిన తర్వాత కనుక అతి తక్కువ వయసులో కూడా ఈ పదవికి రీచ్ అయినట్లు ఇంకా బీహార్ రాజకీయాల్లో కూడా ఇది ఒక సంచలనంగానే చూడొచ్చు.